తెలంగాణలోని తుళ్ళూరులో మొదలవుతుంది ఈ మూవీ కథ. 'బలగం' మూవీలాగే ఇది కూడా చావుతో మొదలవుతుంది. బట్ 'బలగంలో' డిస్కస్ చేసిన పాయింట్స్ వేరు. ఇందులో శివాజీ మరణంతో మొదలవుతుంది. పరువు హత్యలు అనే పాయింట్‌తో వచ్చిన ఈ మూవీలో కుల వివక్ష ఎంతలా నాటుకుపోయిందో పల్లెల్లో అనే పాయింట్‌ను బలంగా చెప్పారు. కథ విషయానికొస్తే అగ్రకులస్తుడైన శివాజీ తన కులం అమ్మాయిలను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోని మనస్తత్వం. అట్లాంటిది తన ఇంట్లో తన కూతురు అలాంటి పని చేస్తే ఎలా స్పందించాడు? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. మూవీలో ఇంకా నవదీప్, నందు, బిందుమాధవి, రవికృష్ణ క్యారెక్టర్లకు ఇచ్చిన సమప్రాధాన్యం ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రకు పెయిన్ ఉంటుంది. ఎమోషన్‌గా డెప్త్ ఉన్న ఈ క్యారెక్టర్లన్నీ మూవీ చివరిలో వచ్చే బలమైన సందేశానికి ఎలా దోహదపడతాయనేది రీసెంట్‌గా రిలీజ్ అయిన 'దండోర' మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్లో ఉంది, చూడండి. నెగటివ్స్ విషయానికొస్తే రవికృష్ణ లవ్ స్టోరీ కానీ, బిందుమాధవి పోషించిన వేశ్య పాత్రకు శివాజీకి గల సంబంధం బోర్ అనిపించినా, రొటీన్‌గా అనిపించినా ఆ సీక్వెన్స్ కథలోని కోర్ పాయింట్‌కు కీలకం.